ఇది మీకు తెలుసా? జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువు కూడా సెలవు తీసుకుంటారు. ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు 4 నెలల కోసం నిద్రపోతారో అప్పుడు ఈ భూమిని ఎవరు మోస్తారో మీకు తెలుసా? మొదటిగా ఏకాదశి 4 రోజుల తర్వాత గురు పౌర్ణమి వస్తుంది. అప్పుడు ఈ భూమిని గురుదేవుడైన బృహస్పతి మోస్తారు. తర్వాత గురు పౌర్ణమి అయిపోయిన తర్వాత రోజు నుండి శ్రావణం మొదలవుతుంది. అప్పుడు ఈ భూమిని 1 నెల కోసం పరమశివుడు మోస్తారు. శ్రావణ మాసం ముగిసిన తర్వాత 19 రోజుల కోసం భాద్రపద మాసం ఉంటుంది. 19 రోజులు సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ భూమిని మోస్తారు. భాద్రపద మాసం తర్వాత వినాయక చవితి వస్తుంది. అప్పుడు 10 రోజుల కోసం వినాయకుడు ఈ భూమిని మోస్తారు. వినాయక చవితి ముగిసిన తర్వాత 16 రోజుల కోసం పెత్తరామాస ఉంటుంది. అప్పుడు ఈ 16 రోజులు సాక్షాత్తుగా యమదేవుడు ఈ భూమిని మోస్తారు. పెత్తరామాస అయిపోయిన తర్వాత రోజు నుండి దసరా నవరాత్రులు మొదలవుతాయి. అప్పుడు 10 రోజుల వరకు దుర్గా మాత తన చేతులతో ఈ భూమిని మోస్తారు. దసరా నవరాత్రుల తర్వాత దీపావళి వస్తుంది. అప్పుడు 10 రోజుల కోసం లక్ష్మీదేవి ఈ భూమిని మోస్తారు. దీపావళి ముగిసిన తర్వాత 10 రోజుల కోసం కుబేరుడు ఈ భూమిని మోస్తారు. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు నిద్రల నుంచి మేల్కొని మళ్ళీ ఈ భూమిని చూసుకుంటారు.